సో మనం చూస్తూనే ఉన్నాం ప్రతి మంగళవారం అదేవిధంగా శుక్రవారం కూడా ప్రజా దర్బార్కి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి చెప్తూనే ఉన్నారు. మరి ఏ విధంగా పరిష్కరిస్తున్నారు ఇక్కడ అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఇదంతా కూడా జరుగుతుందనేసి చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. మీరే అంటే ఏ సమస్య పైన వచ్చారు, లోపల ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? అంటే బస్సెస్ సౌకర్యం లేదు. మా ఆల్విని కాలనీ మాది, కుకటిపల్లి దగ్గర ఆల్విని కాలనీ ఫేజ్ 2 మాది. అయితే ఈ బస్సెస్ గత 7-8 సంవత్సరాల నుంచి బస్సెస్ రావట్లేదు మనకు. ఇది లోకల్ బస్సులు కానీ ఈ డిస్ట్రిక్ట్ బస్సులు కానీ ఇవన్నీ కూడా మనకు సౌకర్యంగా లేదు. ఎందుకంటే గత 8 సంవత్సరాల ముందు ఎన్నో బస్సులు వచ్చేది మా దగ్గరికి. మా దగ్గర ఆల్విని కాలనీ టు యాదగిరి గుట్టకు కూడా బస్సు వేయించినాం మేము అప్పుడు వెల్ఫేర్ కమిటీలో మేమే ఉన్నాము. అప్పుడు ఇప్పుడున్న కమిటీ ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము ఇక్కడ ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రజావాణి ద్వారా మేము మా సమస్య విన్నవించుకుందామని ఇంత దూరం వచ్చాం. కానీ ఇక్కడ ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాకు ఎవరు లేరు ఈ టైంలో. ఇప్పుడు ఎంత 11 అవుతుంది కానీ 1 గంట వరకు ఉంటామని చెప్పారు వాళ్ళు. అక్కడ మనకు నోటీస్ అయితే వేశారు కదా, మరి దాన్ని వాళ్ళు పాటించలేరు. అది నా సమస్య. ఇంకోటి ఇక్కడ వాష్రూమ్స్ కూడా సరిగా లేవు. ఈ వాష్రూమ్స్ కూడా మరి ఇంత గవర్నమెంట్ మరి వాళ్ళకు ఏసీ రూములు అవి ఇవి అన్ని సౌకర్యాలవంతంగా చేసుకుంటారు, మరి ఈ పబ్లిక్ ఎందుకు చేయరు అని. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మరి 30 రోజుల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళు ఒక క్రమ పద్ధతిలో మరి అంటే ఇంతకుముందు పాలన వాళ్ళు కూడా చూసిరు కదా, ఇంతకుముందు పాలన వాళ్ళు కూడా చూసిరు, వాళ్ళు కూడా అనుభవించారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వీళ్ళు కూడా ఇంకా కొత్తదనంగా సౌకర్యవంతంగా ఇవన్నీ ఫెసిలిటీస్ కల్పించాలి ప్రజలకు. అంటే ఇక్కడికి వచ్చిన ప్రజలకు కనీసం ఒక ఛాయ్ ఫెసిలిటీ కూడా లేదు. మరి ఎందుకు ఇంత గవర్నమెంట్ ఉండి ఇంత ఫండ్ ఉండి అన్ని ఉండి వాళ్ళకైనా ఈ సామాన్య జనానికి అవసరం లేదా అని నా ఆకాంక్ష. అంతే. మీరేం చెప్తారు? ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ బస్సులో నడుస్తుండే 4 డిపోలే నడుస్తుండే మా ఆల్విన్ కాలనీకి. అవి ఇప్పుడు గత వెల్ఫేర్ సొసైటీ మా దగ్గర ఉంది. వీళ్ళు వచ్చిన కాడ నుంచి ఏ బస్సులో రెగ్యులర్గా నడవడం లేదు. వాంటెడ్ ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి అర్థమైందా, ఎన్ని సంవత్సరాల నుంచి రావలేదు. కలిసి ఇప్పుడైనా అవి పునరుద్ధరించాలని బస్సులన్నీ 4 డిపోలు, సికింద్రాబాద్ ఒకటి, కోటి, మేదీపట్నం, జేడిఎం డిపో. అది జగద్గిరి గుట్టకు వెళ్ళే బస్సు ప్రతి బస్సులన్నా లోపలికి వచ్చి మాకు షటిల్ లెక్క వేసినా బాగుంటుందండి మా యొక్క రిక్వెస్ట్ అన్నట్టు. ఇప్పుడు మేము లెటర్ ఇచ్చాము. బస్సెస్ ఆల్విన్ కాలనీ ఫేజ్ 2 కోటి, తర్వాత ఆల్విన్ కాలనీ ఫేజ్ 2 సికింద్రాబాద్, ఆల్విన్ కాలనీ ఫేజ్ 2 నాంపల్లి, ఆల్విన్ కాలనీ ఫేజ్ 2 మేదీపట్నం, తర్వాత ఇంకొకటి కుకటిపల్లి వయా ఆల్విన్ కాలనీ టు జగదిరిగుట్ట ఒక షటిల్. ఇవి కావాలని మేము లెటరు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాకపోతే మేము ఇంత దూరం వచ్చాం కదా మేడం. ఇంకొక విషయం ఏంటంటే ఇంత దూరం వచ్చాం కదా, ఇక్కడ ఒక కలెక్టర్ లేడు, వాళ్ళంతా క్లర్కులు ఉన్నారు ఇక్కడ. చూసాం ఇప్పుడు వాళ్ళు ఏదో తీసుకుంటున్నాం. మరి ఇదే పని మా ఎంఆర్ఓ ఆఫీస్కి ఇవ్వచ్చు మేము, లేకపోతే ఎమ్మెల్యే దగ్గర కూడా ఇవ్వచ్చు. మా ఏరియా ఎమ్మెల్యే దగ్గర, మా ఇంటి దగ్గర కదా వాళ్ళు. ఇంత దూరం రావడము, మరి వీళ్ళని కలిసి మాట్లాడి పోదాము, మా సమస్యలు చెప్పుకుందాం అనే ఉద్దేశంతో మేము ఇంత దూరం వచ్చినాం. కాకపోతే ఇక్కడ నిరాశకు ఎదురైనాం, మేము గురైనాం నిరాశ. అది ఏం చెప్తారు? ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లా అనిపించలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ నేను కాలే పెట్టలేదు అసలు. కేసీఆర్ కూడా మాకు ఏమి అంత ఇది సౌకర్యాలు, మేము ఎమ్మెల్యేకు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే మొన్న మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికప్పుడు గాంధీ గారు గెలిచారు. కానీ ఆయన అంతకుముందు మేము ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చాము, ఓరల్గా పోయి చెప్పినాం ఇది బస్సుల గురించి, కానీ పట్టించుకోలేదు. మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మరి మన ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రజావాణి ద్వారా మరి మా సమస్య సాల్వ్ అవుతుందనే ఆశతోటి ఇక్కడికి వచ్చినాము. కాకపోతే వాళ్ళు ఎవరు కలవడందుకు లోపల భరోసా అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము సెక్రటరీ వాళ్ళకి పంపిస్తాము, మీకు మెసేజ్ వస్తుంది. మొదటిసారా మీరు ప్రజావాణికి రావడం? ఈ రోజే మొదటిసారి ఇదే మొదటిసారి. బీఆర్ఎస్ లో అలౌడ్ చేయలేదు మాకు ఇక్కడ లోపలికి. అప్పుడు రాలేదు మేము, ఇదే ఫస్ట్ టైం లోపలికి రానికి ప్రజావానికి. కనీసం ఇప్పుడైనా మాకు బస్సులు ప్రొవైడ్ చేస్తారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు బస్సెస్ ఇంతకుముందు మాకు చాలా బస్సులు సౌకర్యం ఉండే ఆల్విన్ కాలనీ ఫేజ్ 2 కుకట్పల్లికి. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత నిలిపివేసిరంటే ఇప్పటి వరకు బస్సులు రావట్లేదు మాకు. అది ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకేమన్నా బస్సులు పునరుద్ధరణ చేస్తారని మేము నమ్ముతున్నాం. ఆశతో వాళ్ళు అదే 1 వీక్లో మీకు రెస్పాన్సిబుల్ అవుతుందని చెప్పారు. అది
ఏం చెప్పలేదు. లెటర్ ఇచ్చాం ఆల్రెడీ లెటర్. ఎండోస్ చేసి ఇస్తే మాకు ఒక బలం ఉంటుంది. ఇచ్చినాం కానీ ఎండోస్ చేసి ఇవ్వాలి కదా, అది కూడా లేదు. అది ఇస్తే మాకు ఇంకోసారి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చినాం కదా, రిసిప్ట్ లాంటిది కానీ మనకు ఏదైనా ఇస్తే ఆ నమ్మకం అనేది మనం మళ్ళీ రెఫరెన్స్ కోసం కూడా అది పనికొస్తుంది అనే ఉద్దేశం. ఇంకోటి మా ఆల్విని కాలనీ ఏరియాలో నిత్యం ఒక 10,000 మంది కుక్కట్పల్లి దగ్గర ఆల్విని కాలనీ సెకండ్ ఫేజ్ అంటే 2 ఉన్నాయి. ఫేజ్ 1 ఉంది, ఫేజ్ 2 ఉంది. ఇది మాది ఫేజ్ 2. ఫేజ్ 1 అనేది మనకు కొంచెం రోడ్డుకు టచింగ్ లో ఉంటుంది, మాది కొద్దిగా లోపలికి ఉంటుంది మేడం. దానివల్ల మనకు బస్సెస్ లోపలికి రావట్లేదు. ఇంతకుముందు వచ్చేది బాగా, అక్కడ నిత్యము ఒక 10,000 మంది వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు, వచ్చేవారు. ఉద్యోగాల రీత్యా, కూలీనాలి రీత్యా, వాళ్ళ వ్యాపారాల రీత్యా ఎన్నో పనుల గురించి పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు స్టూడెంట్స్కి అయితే చాలా నానా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇచ్చినది ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ, ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ మొత్తం 1 కిలోమీటర్ పోయి ఆటో ఎక్కి పోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసం ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలి. మన ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం మనల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తుందనే ఆశతోటి నేను ఆల్విని కాలనీలో వెల్ఫేర్లో ఇంతకుముందు గత కాలంలో పనిచేశాను. కాకపోతే 7-8 సంవత్సరాల నుంచి నేను లేను. మొన్న గత డిసెంబర్ 2023 ఏప్రిల్ 2వ తారీఖు ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో నేను ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓడిపోయాను. నా పేరు మట్టెవాడ రమణాచారి. అది అందుకోసమే నేను ఏదో మాకు చిన్నప్పటి నుంచి అంటే మాకు ఆల్విన్ ఎంప్లాయీస్, మేమంతా ఆల్విన్ ఎంప్లాయీస్గా ఉన్నప్పటి నుంచే మేము ఇట్లాంటి సోషల్ వర్క్స్ అన్ని చేస్తుంటాం. అందుకోసం ఆ యావతోటే మనం ఈ ప్రజలకు ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇంత దూరం వచ్చినాం మేడం. అక్కడ ఒక కంట్రోలర్ అరేంజ్మెంట్ చేయాలి. లాస్ట్ బస్ స్టాప్ లో టాయిలెట్స్ లేవు, కంట్రోల్ అరేంజ్మెంట్ చేయాలి. మొత్తం కార్లు గ్రౌండ్ ఉంది, బస్సు తిరగడానికి కార్లే పార్కింగ్ చేసి పెట్టారనమాట. ఎందుకంటే ఆ బస్సులు నడుస్తలేవు, కార్లు అక్కడ పార్కింగ్ చేసేసరికి అక్కడ కంట్రోల్ అరేంజ్మెంట్ చేసి కార్లు దించే స్థలం ఉంది, ఆ కార్లన్నీ పక్కకు పెట్టిపించేసి కనీసం మాకు బస్సులు టర్న్ అయ్యేటట్టుగా అరేంజ్మెంట్ చేయాలి, కంట్రోలర్ అరేంజ్మెంట్ చేయాలి, టైమింగ్స్ బోర్డు కూడా అక్కడ పెట్టాలి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం ప్రొవైడ్ చేయలేదు, ఇంట్రెస్ట్ తీసుకోలేదు. కనీసం ఇప్పటికైనా మా కొత్త ప్రభుత్వం సీఎం గారు కొత్త వచ్చారు కాబట్టి ఒక కంట్రోలర్ అరేంజ్మెంట్ చేసి పాత బస్సులన్నీ పునరుద్ధరించాలని మా యొక్క రిక్వెస్ట్. మస్తు బస్సులు వచ్చేది. మేము అప్పుడు రూలింగ్లో ఉన్నాం, అంటే వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఉన్నప్పుడు మేము యాదగిరిగుట్టకు కూడా బస్సు మా కాలనీ పాయింట్ పెట్టి నడిపించినాం. ఏ బస్సు రాకో నాకు కుక్కట్పల్లి డిపో వెంబడే ముట్టడి చేస్తుంటాం అప్పుడు వెళ్ళి. అట్లా బస్సెస్ బాగా నడిపించినాం. కానీ మా ఆయాం అయిపోయింది, వేరే కమిటీ వచ్చింది. ఆ కమిటీ వచ్చినప్పుడు అంటే వచ్చి కూడా వాళ్ళు 8 సంవత్సరాలు అయింది. మళ్ళీ మొన్న సెకండ్ టైం కూడా మళ్ళీ వాళ్ళే గెలిచినారు. కానీ ఆ ప్రజలు కూడా గమనించాలని నేను కోరుతున్నా మీ ద్వారా. ఎందుకంటే ప్రజలు ఓటేసారు వాళ్ళకు. గత 6 సంవత్సరాలు క్రితం ఓటేసి గెలిపించారు. వాళ్ళు చేసిన పనులు ఏంటో వాళ్ళకి తెలుసు. అయినా కూడా నేను ఇంటింటికి తిరిగాను మేడం, గడప తిరిగాను ఓటు కోసం. అంటే నేను పాతోనే 15 సంవత్సరాల అంతకుముందు కమిటీలో నేను అందరికీ సేవలు అందించినోనే. కానీ ఇప్పుడు మరి మొన్న 23 ఏప్రిల్లో జరిగిన ఎలక్షన్లో మాత్రము మళ్ళీ నేను ఈ సమస్యలు ఉన్నాయని చెప్పడం కాకుండా వాళ్ళే నాకు స్వయంగా చెప్పారు ఇంటింటికి వెళ్ళినప్పుడు, వీళ్ళు ఏం పని చేస్తలేరు, వాళ్ళ ఏం పని చేస్తలేరు అని. మరి అటువంటిప్పుడు నాకు ఓటు వేయలేదు. మళ్ళీ ఎలక్షన్లో నేను పోటీ చేసినప్పుడు ఓటు వేయాలి కదా మేడం. అంటే అందుకోసం ఈ సమస్యలన్నీ ఇక ప్రభుత్వం చేయలేదు. ఇక ప్రజలు ఆ వెల్ఫేర్ వాళ్ళకి పాత అంటే వాళ్ళంతా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎమ్మడి తిరిగే వాళ్ళు, అందుకోసం వాళ్ళకి వేసారు. అయిపోయింది గత. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము గెలిపించుకున్నాం దగ్గరుండి. మాది కాంగ్రెస్ కాలనీ అనమాట. కాంగ్రెస్ కాలనీ ఇప్పుడు లెటర్ ఇచ్చినందుకు కట్టినప్పుడు జి సంజీవ్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన ఏడీఎన్ నాయకుడు, ఆల్ ఇండియా నాయకుడు, ఇంటర్నేషనల్ నాయకుడు జి సంజీవ్ రెడ్డి అంటే మీకు అందరికీ తెలుసు. ఆయన కట్టిన కాలనీ సెకండ్ ఫేజ్ ఆల్విని కాలనీ. అప్పటి నుంచి మేమంతా కాంగ్రెస్ వాదులమే. మధ్యాహ్నం మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. అది అని ఇక రాజకీయాలు మారుతూ ఉన్నాయి. అది కాబట్టి ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు ఈ బస్ సౌకర్యాలు మన ముఖ్యమంత్రి గారు కల్పించాలని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం.